రూపాంతరం చెందడం, ఉగ్రవాదాన్ని కూకటి వెళ్తూ పెకిలివేయడము, చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత చరిత్ర సృష్టించిన విషయం, G20 సమ్మిట్ 60 నగరాల్లో దేశవ్యాప్తంగా మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే రీతిలో ఘనంగా నిర్వహించి మరి చంద్రయాన్ 3 సక్సెస్, ఇవన్నీ కూడా మరి ఈ 9 సంవత్సరాల్లో మోదీ హయాంలో సాధించడము, ఆసియా క్రీడల్లో కూడా తొలిసారి 107 పారా క్రీడల్లో 111 పథకాలు సాధించడం, నిజంగా ఇది క్రీడాకారులకు ఒక స్ఫూర్తి, ప్రేరణాదాయకంగా. చట్టసభలో మహిళలకు అసాధ్యమని చెప్పినటువంటిది సాధ్యం చేసినటువంటి ప్రధానమంత్రి 33% రిజర్వేషన్లు, అసాధ్యం అనుకున్నటువంటి విషయాలు 370 ఆర్టికల్ రద్దు సాధ్యం చేయడము, ముస్లిం మహిళల యొక్క త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేయడము, ఆ రకంగా అన్సంగ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో స్వాతంత్రం కోసం త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించినటువంటి ఆ యొక్క వ్యక్తులను మరి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడమే కాకుండా భగవాన్ బిర్సా ముండా యొక్క జన్మదినాన్ని జనజాతీయ గౌరవ దివస్గా, ఏ రకంగా ఇవాళ ఆదివాసులను గౌరవాన్ని పెంచే విధంగా తెలంగాణలో కూడా సమ్మక్క సారక్క పేరు మీద ఒక గిరిజన యూనివర్సిటీకి మంజూరు చేసి నిధులు సమకూర్చి మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల యొక్క మనోభావాలు కాపాడు. ఈ రకంగా మోదీ ప్రభుత్వం కరోనా లేదా ఉక్రెయిన్ రష్యా లాంటి యుద్ధాలు, ఆ విపత్కర పరిస్థితిలో కూడా ప్రజలపైన ఏమాత్రం భారం పడకుండా, ఆర్థిక భారం పడకుండా వారు మరి ఏ రకంగా ఈ యొక్క ఆదాయాన్ని సమకూర్చుకున్నారో, పేద వర్గాల ప్రజల కలలు సాకారం చేయడానికి 4 కోట్ల మందికి సొంతింటి కట్టించడమే కాకుండా ఈ బడ్జెట్లో అదనంగా 2 కోట్ల మందికి పేదవాళ్ళకి ఇంకా ఇల్లు కట్టిస్తామని చెప్పి వారు చెప్పడం, మహిళా సాధికారికత కోసం మరి ఈరోజు మోదీ ప్రభుత్వం చేస్తూ కృషి, 2 కోట్ల మంది మహిళలు ఇవాళ స్వయం సమృద్ధి సాధించడం, యువశక్తి, నారీ శక్తి, రైతాంగము, పేదలు అనేటువంటి 4 స్తంభాలపైన ఈ దేశ అభివృద్ధికి మరి మోదీ గారు ఒక సంకల్పంతో పనిచేయడము, కులాలు కాదు, జాతులు కాదు, ఈ 4 మరి మూల స్తంభాలైనటువంటి యూత్, ఉమెన్, అదే రకంగా రైతులు, పేద వర్గాలు. దాంతోపాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా ప్రవేశపెట్టిన బడ్జెట్ అది సమ్మిళిత సృజనాత్మకమైనటువంటి బడ్జెట్, అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సుకు దోహదపడేటువంటి, ప్రజల్లో విశ్వసనీయత పెంచేటువంటి బడ్జెట్ ప్రవేశపెడితే దానిని కూడా వక్రీకరించి ఏ రకంగా రాజకీయాలతో, ఎన్నికలతో నిమిత్తం లేకుండా భారతదేశం యొక్క భవిష్యత్తుకు దోహదపడేటువంటి బడ్జెట్ను వారు ప్రతిపాదిస్తే వికసిత భారత్, అభివృద్ధి చెందినటువంటి దేశంగా 2047 సంవత్సరానికి భారతదేశాన్ని మరి తీసుకెళ్లాలనేటువంటి ఒక సంకల్పంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్, ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ లేదా ఈరోజు మరి సంక్షేమం పట్ల సమపాలతో ఒక సమానత పాటిస్తూ మరి దేశ ప్రజల ఆకాంక్షలకు, అంచనాలకు అనుగుణంగా ప్రజా సంక్షేమము, అభివృద్ధి 2 కళ్ళ మాదిరిగా ఈ యొక్క ప్రభుత్వం మరి సమతూకంతో ఈ యొక్క 2 పనులు చేస్తూ ఉంటే దేశం ఇవాళ అగ్రభాగన. అదే రకంగా రైల్వేల యొక్క అభివృద్ధి కోసం దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు మూలధన వ్యయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించే తెలంగాణకు సంబంధించి 5,071 కోట్లు ప్రత్యేకంగా రైల్వేల కోసం కేటాయించడం అనేది ఇది గొప్ప విషయం. అంతకుముందు కూడా గతంలో ఏనాడు లేని విధంగా ఉమ్మడి రాష్ట్రంలో రైల్వేకి ఎంతైతే కేటాయింపు జరిపారో మరి దాదాపు అత్యధికంగా 800 కోట్లు ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు మరి బడ్జెట్ కేటాయిస్తే మొన్న గత సంవత్సరం కేవలం తెలంగాణకు మాత్రమే 4,480 కోట్లు రైల్వే కోసం బడ్జెట్ కేటాయించి ఏ రకంగా ఇవాళ మరి రైలు కనెక్టివిటీ
పెంపొందిస్తూ ఆ రకంగా మరి గత 50-60 సంవత్సరాలు సాధించినటువంటి రైల్వే అభివృద్ధికి ఈ ప్రభుత్వం పాటుపడడం, మహిళా సాధికారతపై మరి దృష్టి పెట్టడమే కాకుండా నారీ శక్తి పేరు మీద మహిళలకు పెద్దపీట వేస్తూ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం లక్పతి దీదీ పేరు మీద మరి ఆ రకంగా మహిళలను స్వయం సమృద్ధి సాధించడం కాకుండా ఆర్థికంగా నిలదొక్కడానికి 2 కోట్ల మందికి ఆ వెసులుబాటు కల్పిస్తే ఈ బడ్జెట్లో దాన్ని 3 కోట్ల మందికి పెంచడం అంటే మరి ఆ రకంగా మరి ఈ ప్రభుత్వం మహిళల పట్ల ఏ రకంగా పక్షపాతంగా వివరించింది. కేంద్ర బడ్జెట్లో కూడా వ్యవసాయము రైతుల సంక్షేమం కోసం 1.27 లక్షల కోట్లు మరి కేటాయించి రైతులకు దన్నుగా నిలబడ్డట్టు. వ్యవసాయ రంగంలో మరింత వృద్ధి కోసం పబ్లిక్ ప్రైవేట్ పెట్టుబడులు కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. అందుకనే 2047 లక్ష్యంగా పథకాలు రూపొందించి అన్ని వర్గాల కళను సాకారం చేయడానికి ఈ యొక్క బడ్జెట్ దోహదపడతా ఉంటే మరి ముఖ్యంగా ఈరోజు కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద తెలంగాణలో మరి 38 లక్షల రైతులకు మరి ఇది దోహదపడుతూ ఉంటే దేశవ్యాప్తంగా మరి దాదాపు 11.8 కోట్ల మందికి రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సాయం. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కింద మరి 30 లక్షల మందికి నానో యూరియా విజయవంతంగా చేపట్టిన తర్వాత నానో డిఏపిని వివిధ ఇతర పంటలకు వినియోగించడాన్ని అన్ని వాతావరణ జోన్లకు విస్తరింపజేయడానికి చర్యలు తీసుకున్నానికి ఈ బడ్జెట్లో మరి ప్రస్తావించడం. ఈ రకంగా చూసినట్టయితే మరి ఈ ప్రభుత్వము ప్రత్యక్ష నగదు కాకుండా డైరెక్ట్ మరి ఈ యొక్క డీబీటీ ద్వారా బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ కింద 34 లక్షల కోట్ల రూపాయలు పేదల బ్యాంక్ ఖాతాలకు చేరవేస్తుంది. స్కిల్ ఇండియా కింద 1,40 లక్షల యువకులకు నైపుణ్య శిక్షణ కల్పించి వారిని సాధికారత చేయడము. ముద్రా యోజన కింద 22.5 లక్షల కోట్ల విలువ చేసే 43 కోట్ల రుణాలు మంజూరు చేయడం జరిగింది. మరి 3,000 ఐఐటీలు, 3,000 ఐటీఐలు, 7 ఐఐటీలు, 16 ట్రిపుల్ ఐటీలు, 15 ఎయిమ్స్లు, 390 విశ్వవిద్యాలయాలు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే మరి గత 10 ఏళ్లలో మహిళల యొక్క మరి ఉన్నత విద్యలో 25% గణాంకంగా పెరుగుదల దోహదపడతా ఉన్నది. ఈరోజు పేదవాడు ఎవరు కూడా ఆకలితో అలమటించకూడదని చెప్పి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద మరి ఏదైతే 80 కోట్ల మందికి ఉచితంగా 5 కిలోల బియ్యం పంపిణీ ఉన్నదో రాబో 5 సంవత్సరాల వరకు కూడా పొడిగించడము. ఆ రకంగా దేశ ఆర్థిక వ్యవస్థలో గుణాత్మకమైన మార్పులు తీసుకొచ్చి 3వసారి ముచ్చటగా ప్రధానమంత్రి మోదీ గారు మరి ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే 3వ ఆర్థిక దేశంగా తీర్చిదిద్దే సంకల్పంతో లక్ష్యంతో మోదీ గ్యారంటీ ఈ ప్రజలకు ఆ విశ్వాసం కల్పిస్తా ఉన్నది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో రేపు ఈ రాష్ట్రంలో కూడా మనం చూస్తా ఉన్నాం రాజకీయ పరిణామాలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు తోడు దొంగలే. మరి తెలంగాణలో బీఆర్ఎస్ శకం ముగిసింది. బీఆర్ఎస్ రాజకీయంగా వారికి భవిష్యత్తు లేదు. కాంగ్రెస్ కూడా ఉచితాల పేరు మీద 6 గ్యారెంటీల పేరు మీద ప్రజలు మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది తప్పితే అది కాంగ్రెస్ గెలుపు కాదు. బీఆర్ఎస్ ఓడింది వాస్తవమే, కానీ కాంగ్రెస్ లాభపడింది అంతే. కాబట్టి ఈ 50 రోజుల కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు మరి పెదవి విరిచే పరిస్థితి. గ్యారెంటీల పేరు మీద ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ లోపల దాన్ని అమలు పరచకుండా అది ఏ రకంగా మరి మభ్యపెట్టే మాటలతో కాలం వెలిపిస్తుంది తప్పితే ఎన్నికల తర్వాత ఏరు దాటిదాకా ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడిమల్లయ్య చిన్నంగా వివరిస్తుంది. కాబట్టి ఏమాత్రం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టే 100 రోజుల నిపంతో కాలయాపన కాకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీఆర్ఎస్ అదే రకంగా కాంగ్రెస్ పరిస్థితి చూస్తూ ఉంటే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు, అదే రకంగా ఓఆర్ఆర్ మరియు ధరణి ఏవైతే అవినీతి కుంభకోణాలని చెప్పి ఎన్నికల ముందు మరి ఆనాడు పిసిసి అధ్యక్షుల రేవంత్ రెడ్డి గారు అయితే మరి వాటి గురించి ప్రస్తావించి ఇవాళ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటి పట్ల ఊసెత్తకుండా కోనీ రాగాలు తీయడము,
ఏ రకమైనటువంటి ఈ ధోరణికి ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ పట్ల మితక వైఖరి అవలంబిస్తున్నారో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు ఓఆర్ఆర్ ధరణి విచారణలో కాంగ్రెస్ ఒక్క అడుగు కూడా ముందుకేయకుండా ఇవాళ సిబిఐ ఎంక్వైరీ అన్నటువంటి మీరు ఇవాళ దాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది దేనికి సంకేతమో ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నారు. ఇవాళ బీఆర్ఎస్ను బతికించే ప్రయత్నాలు ఇవాళ కాంగ్రెస్ చేస్తున్న తప్పితే ఇవాళ కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ ఇవాళ నేరుగా బీజేపీని ఎదుర్కోలేని పరిస్థితిలో రెండు పరోక్షంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీని మరి నిలువరించేటువంటి కుట్రలకు పన్నాగాలకు తెరదీస్తూ ఈరోజు మరి తెలంగాణ ప్రజలు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా మూడోసారి ముందుకు వస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ మీ నాయకుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ లేదా మీ కూటమి నాయకులలో తేల్చుకోలేక సతమతం అవుతున్నారు. కాబట్టి మరి ఖచ్చితంగా మరి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గణనీయ సంఖ్యలో 10కి తక్కువ కాకుండా పార్లమెంట్ సభ్యులను అదే రకంగా 35% ఓట్లను సాధించే లక్ష్యంతో తెలంగాణ కూడా పార్టీ ముందుకు పోతుందని చెప్పి నిన్న పార్లమెంట్లో మల్లికార్జున్ ఖర్గే గారు సామాజిక న్యాయం గురించి మోదీ గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రత్న ఇవ్వకుండా అవమానపరిచింది మీరు. అదే రకంగా ఎన్నికల్లో ఓడించింది మీరు. ఓబీసీ రిజర్వేషన్ల అంశం ఎప్పుడు తెర మీదకి వచ్చినా నెహ్రూ నుంచి మొదలుకుంటే ఇప్పుడు మన రాజీవ్ గాంధీ వరకు అడుగున అడ్డుపడ్డది మీరు. ఇవాళ రాహుల్ గాంధీ కూడా ఏ రకంగా ఒక బీసీ అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గ ప్రధానమంత్రి పట్ల ఏ రకమైనటువంటి వారు వ్యాఖ్యలు చేస్తున్నారో మొత్తం యావత్తు బీసీ సమాజాన్ని అవమానపరిచే విధంగా వారు వివరిస్తున్నారో ఈరోజు సమాజం గమనిస్తూ ఉన్నది. ఇవాళ మరి కర్పూరి ఠాకూర్ అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక న్యాయ వృత్తి మంగళ వృత్తిలో పుట్టిన వ్యక్తి 2 సార్లు ముఖ్యమంత్రి అయితే కనీసం మీ ప్రభుత్వం గౌరవించకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వల్ల భారత రత్న ఇచ్చి ఏ రకంగా ఇవాళ యావత్తు బీసీలు గర్వపడే రకంగా భారత్న ఇవ్వడం జరిగిందో అదే రకంగా మరి ఎల్కే అద్వానీ గారు కూడా ఈ దేశం కోసం ధర్మం కోసం దేశభక్తితో నమ్మిన సిద్ధాంతాలకు రాజీ లేని పోరాటం చేసి తిరుగులేని నాయకుడు